మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా ఏంటంటే క్యాన్సరు హెల్తీ ఉన్నా అని క్యాన్సర్ వస్తుంది, మేము ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకున్నా క్యాన్సర్ వస్తూ ఉంది. హెల్తీ ఇండివిజువల్కి క్యాన్సర్ ఎలా వస్తుంది అంటే దానికి కారణము ప్లాస్టిక్ అని చెప్తూ ఉన్నారు. అయితే ఇలాంటి బాటిల్స్లో వాటర్ తాగినా కానీ క్యాన్సర్ వస్తుందట. అది ఎలాగా? సో మనం జనరల్గా కూడా అన్నిటికీ ఇలాంటి బాటిల్సే వాడతాము. మరి రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేంద్ర బైశెట్టి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. ఈ బాటిల్ మంచి ఒపీనియన్ ఉందా దీని మీద మీకు? లేదండి, ఇట్ ఈస్ అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే ప్లాస్టిక్స్ అనేవి క్యాన్సర్ని కాజ్ చేస్తాయి అని కొన్ని సంవత్సరాల నుంచి ప్రూవ్ చేయబడింది. కానీ ఇప్పుడు జనాలు ఏంటంటే హైజీన్ అని చెప్పేసి అన్ని డిస్పోజబుల్ వైపుకు పరిగెడుతున్నారు. సో అందులో భాగంగానే అన్ని వాటర్ బాటిల్స్లో వాటర్ కొనుక్కొని తాగడం. కాకపోతే ఏంటంటే ఈ బాటిల్ సో ఇది కన్జ్యూమర్ దగ్గరికి రీచ్ అయ్యే లోపు కొన్ని రోజుల పాటు ఎండలో ఉంటుంది. సో ఎండలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది కొంత ప్లాస్టిక్ అనేది మెల్ట్ అయిపోయి వాటర్లో ఆల్రెడీ మిక్స్ అయిపోయి ఉంటాయి మైక్రో ప్లాస్టిక్స్. అవి మనకు తెలియకుండానే కన్జ్యూమ్ అయినప్పుడు అవి బ్లడ్లో మిక్స్ అయిపోయి వాటి నుంచి క్యాన్సర్ రావడం జరుగుతుంది. అంతేగాని నార్మల్గా అప్పుడు వాటర్ పట్టుకొని తాగితే అట్లా రాదు. అది చాలా కాలం దాంట్లో స్టోర్ అయి ఉండడం వల్ల వస్తుందా? ప్లాస్టిక్ బాటిల్లో అంటే అప్పుడే పట్టుకొని తాగడం వల్ల ఏమవ్వదు. కానీ ఆ ప్లాస్టిక్ అనేది హీట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఎండకు కానీ హీట్కి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు డెఫినెట్లీ అది ఏమవుతుందంటే కొంత మెల్ట్ అయిపోయి వాటర్లో ఆల్రెడీ మిక్స్ అవ్వడం జరుగుతుంది. సో ఆ టైం సిచ్యువేషన్లో చాలా డేంజర్. ఓకే. సో దాన్ని ఇంకో వైపుగా చూస్తే చాలామంది కార్లో ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ కొని పెట్టేసుకుంటారు. సో దానిని పార్క్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం ఎంటైర్ డే అనేది ఎండలో ఉంటుంది. సో అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. కార్లో వాటర్ బాటిల్ టూ డేంజర్ అని మధ్య మనం చాలా వింటున్నాము. సో అది మెయిన్ రీజన్. సో అంటే అందులో ఎండకు ఎక్స్పోజ్ అయిన వాటర్ బాటిల్స్లో వాటర్ తాగడం అనేది అడ్వైజబుల్ కాదు ప్లాస్టిక్ బాటిల్లో. జనరల్గా మనము వాటర్ బాటిల్ కొనుక్కొని వాటర్ తీసుకుంటే అది అంత డేంజర్ కాదు, కానీ అది ట్రావెల్ అయ్యి వస్తుంది, చాలా ఎండకి ఎక్స్పోజ్ అవుతుంది, అప్పుడు మెల్ట్ అయ్యి దాంట్లో ఈ ప్లాస్టిక్ అనేది వెళ్తుంది. సో ఆ ప్లాస్టిక్ అనేది చాలా డేంజర్. మోస్ట్లీ వాటర్ అనేది మినరల్ వాటరే ఉంటుంది. సో ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం ఫోర్టిఫైడ్ అని మినరల్స్ యాడ్ చేసామని చెప్తున్నారు. అవి ఎంతవరకు యాడ్ అవుతున్నాయి, ఎంత బెనిఫిట్ చేస్తాయి అనేది ఇంకా తెలీదు. బట్ ఆ ప్లాస్టిక్ బాటిల్ అనేది మోర్ డేంజర్. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఈ మధ్య ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో కోకోనట్ వాటర్ కూడా తెచ్చుకొని తీసుకుంటూ ఉన్నాము. అంటే జనరల్గా కోకోనట్ వాటర్ తాగి చనిపోయారనేది మనము ఈ మధ్య వార్తల్లో విన్నాము. అంటే అంతకుముందు ఎప్పుడు కోకోనట్ వాటర్ దాంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ ఇలాగ మాట్లాడాము, కానీ ఇప్పుడు కోకోనట్ వాటర్ తాగి చనిపోయారు అలాంటివి వింటూ ఉన్నాము. దానికి కారణం కూడా ఇలాంటిదేనా? అసలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో కోకోనట్ వాటర్ తీసుకొని వచ్చి తీసుకుంటే మంచిదేనా అసలు? సో దీన్ని రెండు రకాలుగా డివైడ్ చేసి మాట్లాడదాము. ఫస్ట్ జనరల్ మనకు న్యాచురల్గా దొరికే వాటిని సో ఫుల్ బాటిల్ ఫిల్ చేసి అమ్ముతున్నారు. సో ఆ బాటిల్ని చూస్తే మీరు ఎంత క్వాలిటీ ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. సో వెరీ లో క్వాలిటీ ప్లాస్టిక్. సో అది కూడా వాడు ఎండలో పెడతాడు ఎంటైర్ అంటే డే మొత్తం ఎండలో. సో అదంతా హీట్ అయి ఉంటుంది, దాంట్లో ఈ వాటర్ పోస్తున్నాడు. సో అది ఏదైతే కోకోనట్ ఇస్తున్నాడో ఫ్రెష్ వాటర్, దట్ ఈస్ వెరీ హెల్దీ. బట్ అది మీరు అన్హెల్దీ బాటిల్లో దాంట్లో పోసుకొని తాగుతున్నారు, విచ్ ఈస్ డేంజర్. ఓకే. సో ఆ ప్లాస్టిక్ బాటిల్స్లో కోకోనట్ వాటర్ పోయడం అనేది అవాయిడ్ చేస్తే మంచిది. జనరల్గా కూడా కోకోనట్ వాటర్ బయట మనకి ఎట్లా దొరుకుతుందంటే కొన్ని ప్రిజర్వేటివ్స్ కలిపి అది సపరేట్గా దొరుకుతూ ఉంది అట్లా. సో ఇది నేను రెండవ పార్ట్ అన్నాను కదా. సో ఈ పార్ట్ ఈ కోకోనట్ వాటర్ని అంటే మీరు ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు న్యాచురల్ కోకోనట్ వాటర్ని మీరు ఒక గ్లాస్లో పట్టి పెట్టారనుకోండి, అవి ఎన్ని రోజులు ఉంటాయి? ఉండవు. బట్ అదే ఇది న్యాచురల్ కోకోనట్ వాటర్ అని చెప్పి దాన్ని ప్యాక్ చేసి అమ్ముతున్నాడు. అది ఒకసారి బయట పెట్టి చూడండి, అది ఎన్ని రోజులైనా ఉంటుంది. రీజన్ ఏంటి రెండిట్లో అని అంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయబడి ఉంటాయి. సో మీరు ఏ న్యాచురల్ అని అమ్మబడుతున్న ప్యాకెట్స్ ఉన్నాయి కదా, అవి బ్యాక్ సైడ్లో చూసినా మీకు అర్థమవుతుంది. అందులో ఉండేది వాటర్ అప్ టు 40 to 50% కోకోనట్ వాటర్ ఉంటాయి. మిగతాది అంతా షుగర్ వాటర్. అది క్లియర్గా మెన్షన్ చేస్తాడు. మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం అది వెనకది చదవం. ముందున్న పెద్ద చూసి కొబ్బరి బొండం, న్యాచురల్ కొబ్బరి బొండం ఉంటుంది, దాన్ని చూసి అది న్యాచురల్ అనుకుంటాం. కానీ బ్యాక్ వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది 40 to 50% కోకోనట్ వాటర్, మిగతాదంతా షుగర్ వాటర్ ప్లస్
ప్రిజర్వేటివ్స్ నేను చెప్పినట్టు. ఈ ప్రిజర్వేటివ్స్ అనేవి చాలా డేంజర్. ఏ రకమైన ప్రిజర్వేటివ్ ఫుడ్ అనేది అడ్వైజబుల్ కాదు. సెకండ్ థింగ్ షుగర్ వాటర్. షుగర్ అనేది హై రిస్క్ ఫర్ క్యాన్సర్, ఇట్ ఇస్ అన్హెల్దీ. సో ఈ ప్యాక్డ్ కోకోనట్ వాటర్ ఏవైతే ఉంటాయో అవి అడ్వైజబుల్ కాదు. సో న్యాచురల్ కోకోనట్ వాటర్ అది కూడా గ్లాస్లో కానీ లేకపోతే మన స్టీల్ బాటిల్స్లో పట్టుకొని తాగడం అనేది సేఫ్. డాక్టరు ఇలాంటి వాటర్ తీసుకుంటే అసలు అంటే ప్రిజర్వేటివ్స్ ఉన్న వాటరు లేదా ప్లాస్టిక్ కలిసిన వాటరు ఎలాంటి నిల్వ ఉంచిన కోకోనట్ వాటర్ ఇలాంటివి తీసుకుంటే అవి బాడీలోకి వెళ్ళి అసలు ఏం చేస్తే క్యాన్సర్ వస్తుంది? అవి ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ మాట్లాడితే అవన్నీ మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. ఈ ప్లాస్టిక్స్ అనేవి ఫస్ట్ మనం తాగినప్పుడు అవి బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతాయి. ఈ బ్లడ్లో నుంచి సెల్ లెవెల్లోకి వెళ్ళి సెల్స్లో ఏమవుతుందంటే జీన్స్ని మాడిఫై చేస్తాయి, మ్యూటేషన్స్ అంటాము. ఆ మ్యూటేషన్స్ని తేవడం వల్లనే ఆ క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది దానికి మెయిన్ రీజన్. సో ఏదైనా ఆ సెల్ ఎందుకు అసలు కన్ఫ్యూజ్ డిస్టర్బ్ అవుతుంది మన బాడీలో ఉన్న హెల్తీ సెల్? ఎప్పుడైనా మన బాడీలో రెగ్యులర్గా కొన్ని సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి, కొన్ని కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయి. ఈ కొత్త సెల్స్ పుట్టడం అనేది ఓల్డ్ సెల్ డివైడ్ అయినప్పుడే పుడుతుంది. ఈ డివైడ్ అయినప్పుడు ఆ లోపల ఏవైతే జన్యువులు ఉంటాయో అవి సగం సగం షేర్ చేయబడతాయి. ఈ షేర్ చేసేటప్పుడు దానికి ఏదైనా ఎక్స్టర్నల్గా ఒక డ్యామేజ్ ఏదైనా అయిందనుకోండి, స్ట్రైక్ అయిందనుకోండి, అందులో మార్పులు వచ్చేస్తాయి. సో ఈ మార్పులు వచ్చినప్పుడు ఆ సెల్ డివైజ్ అయినప్పుడు దీంట్లో మార్పు వచ్చేసింది. అది రొటీన్ సెల్ లాగా పనిచేయదు. సో ఇది ఫర్దర్గా డివైడ్ అయ్యేటప్పుడు దాని మీద కంట్రోల్ ఉండదు. ఆ కంట్రోల్ లేని గ్రోతే క్యాన్సర్. మేము చాలా హెల్తీ ఫుడ్స్ తింటున్నాము, ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాము అనే వాళ్ళలో కూడా క్యాన్సర్ రావడానికి ఇలాంటి చిన్న చిన్న తప్పులే కారణం. సో వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ చుట్టూ ఉన్న ఈ అన్హెల్దీ కార్సినోజెనిక్ ఏజెంట్స్ చాలా ఉన్నాయి. సో ఈ చిన్న మైన్యూట్ వాటి మీద కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్గా ఉంటుంది, క్యాన్సర్ని అవాయిడ్ చేయొచ్చు. కుకింగ్ వెజల్స్ కూడా మాట్లాడితే డాక్టర్ గారు అసలు నాన్ స్టిక్ అసలు మంచిది కాదంట కదా? నాన్ స్టిక్ అంటే దానిపై మీరు చూడండి, నాన్ స్టిక్ ప్యాన్ వాడినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత నాన్ స్టిక్ అనేది పోతుంది, దాని మీద కోటింగ్ అనేది పోతుంది. సో అవన్నీ హై టాక్సిక్ మెటల్స్. సో అది అడ్వైజబుల్ కాదు. ఇలా కాకుండా జనరల్గా క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఇవేమీ కాదు కారణం, కానీ క్యాన్సర్ వస్తుంది ఎందుకు? సో అంటే క్యాన్సర్ రావడానికి రెండు కారణాలు తీసుకోవచ్చు. ఒకటేమో జన్యువుల పరంగా, అంటే తల్లిదండ్రుల నుంచి జన్యువులు క్యాన్సర్ కారణమైన జన్యువులు వీళ్ళకు పిల్లలకు రావడం వల్ల వస్తుంది. రెండు, ఈ పిల్లల్లోనే అంటే ఏదైతే పేషెంట్ ఉన్నాడో వాళ్ళలోనే ఈ మార్పులు మ్యుటేషన్స్ రావడం వల్ల జరగవచ్చు. ఈ మ్యుటేషన్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏంటివి అంటే మెయిన్గా ఆలోచిస్తే అంటే ఫుడ్ పరంగా కానీ, ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ పరంగా కానీ, వీటన్నిటిలో చాలా మన క్యాన్సర్ ఏజెంట్స్ ఉన్నాయి. ఏవైతే క్యాన్సర్ కారకాలు ఉన్నాయో వాటికి మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం రొటీన్ లైఫ్లో. సో అవి 3 వేస్ ఉన్నాయి ఎక్స్పోజ్ అవ్వడానికి. ఒకటి ఫుడ్, మనం తింటూ ఉన్న ఫుడ్లో క్యాన్సర్ కారకాలు ఉండడం. 2 ఇన్హలేషన్, బాడీలోకి ఏదైతే మనం బ్రీతింగ్ తీసుకుంటున్నామో మన చుట్టూ ఉన్న ఎయిర్లో ఉన్న టాక్సిక్ ఏజెంట్స్లో చాలా క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. అట్లా కూడా వస్తుందా? సో అది కూడా గాలి ద్వారా, గాలి అంటే ఇప్పుడు మన చుట్టూ స్మోకింగ్ ఉంది. ఇప్పుడు స్మోకింగ్ చేసిన పర్సనే కాదు క్యాన్సర్ వచ్చేది, స్మోకింగ్ చేసిన పర్సన్ పక్కన ఉన్నతని దట్ ఈస్ కాల్డ్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. వీడు ఏదైతే చేసి వదులుతున్నాడో ఆ పర్సన్ తీసుకుంటాడు అది. సో దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. ఓకేనా? సో అది సెకండ్ ఫ్రమ్ ద నోస్. థర్డ్ ఫ్రమ్ ద స్కిన్. అంటే ఈ 3 వేస్లో బాడీ అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని లోపలికి తీసుకుంటుంది. సో స్కిన్ అని అంటే అప్లై చేస్తున్న కాస్మెటిక్స్ కానీ, లేదా ఆక్యుపేషన్ అంటే ఇప్పుడు వర్క్ చేస్తారు కదా, వర్క్ చేసిన దగ్గర హై టాక్సిక్ మెటల్స్, ఆ క్రీమ్స్ అవన్నీ బాడీకి తగులుతాయి. అక్కడ నుంచి కూడా బాడీ అనేది వాటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇవన్నీ ఫైనల్గా బ్లడ్లో మిక్స్ అయ్యి ఈ క్యాన్సర్ను కాజ్ చేస్తాయి. మనం కొన్ని స్టడీస్ చూసాము, రీసెంట్గా కూడా చెప్పడం జరిగింది, పిల్లలకు వాడే పౌడరు క్యాన్సర్ కారకం, క్యాన్సర్ వచ్చింది అని ప్రూవ్ కూడా అయింది అని. సో అది యూఎస్ఏలో తీసుకుంటే, సో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన పౌడర్లో ఆస్బెస్టాసిస్ అనేది ఉంది అని ప్రూవ్ అయింది. ఈ ఆస్బెస్టాసిస్ అనేది మనకు లంగు చుట్టూ ఒక పొర ఉంటుంది, ఆ పొరలో ప్లస్ కడుపులో వచ్చే క్యాన్సర్కి కారణం అది ప్రూవ్ అయిపోయింది. సో ఈ ఆస్బెస్టాసే ఈ క్యాన్సర్లకు రీజన్ అని చెప్పి అక్కడ కోర్టులో ఫైల్ చేశారు, అది ప్రూవ్ అయింది. సో కాబట్టి ఈ పౌడర్లో ఉన్న ఈ ఏవైతే టాక్సిక్ మెటల్స్ ఉన్నాయో సో అవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్ ఈస్ ఎ క్యాన్సర్ ఏజెంట్. మెటల్స్, టాక్సిక్ మెటల్స్ చాలానే ఉంటాయి, అంటే మనం తినే ఫుడ్లో ఉంటాయి, చేపల్లో కూడా ఉంటాయంట కదా అలాంటి మెర్క్యూరీ అవన్నీ.
అంటే ఇది మీరు ఎట్లా ఆలోచిస్తే చాలా కంపెనీలు ఎట్లా ఉంటాయి, ఈ నదుల ఒడ్డులో కానీ చెరువుల దగ్గర ఉంటాయి. ఈ కంపెనీల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలలో ఈ టాక్సిక్ మెటల్స్ చాలా ఉంటాయి. ఇవి వాటర్లో మిక్స్ అవుతాయి. అక్కడ ఉన్న చేపలు ఏంటి, ఆ వాటర్నే తాగుతున్నాయి. సో దానివల్ల ఈ టాక్సిక్ మెటల్స్ చేపలోకి పోతాయి. నేను అదే అనుకున్నా, అసలు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి మెర్క్యూరీ అని. సో ఇది జపాన్లో మినిమేటా వ్యాధి అనేది ఒకటి వచ్చిందనమాట. అప్పుడు ఈ మినిమేటా వ్యాధి వల్ల కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. ఎవరు అంటే సేమ్ ఎవరైతే ఈ ఫిష్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఎవరు ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకే వచ్చింది. వాళ్ళు దీన్ని రిట్రోగ్రేడ్లో స్టడీ చేస్తే తెలిసింది ఏంటి అని అంటే ఈ కంపెనీల నుంచి వచ్చిన వ్యర్థాలలో మెర్క్యూరీ ఉండడం, ఆ మెర్క్యూరీ చేపలు తినడం, ఆ చేపలను తిన్న జనాల్లోకి మెర్క్యూరీ రావడం. సో ఇది హెవీ మెటల్స్. ఈవెన్ మనము వేసే పెయింట్స్ లో కూడా చాలా మెటల్స్ ఉంటాయి. పెయింట్స్ అవి మనం ఇన్హేల్ చేసినా అది మనకు బాడీకి తగిలినా కూడా ఈ హెవీ మెటల్స్ అనేవి బాడీలోకి ఎంటర్ అవుతాయి. కానీ ఇది ఏదో ఒకసారికి 2 సార్లకి తగిలినంత మాత్రాన వచ్చేది కాదు. ఈ హెవీ మెటల్స్ అనేది ఏంటంటే మనం కొన్ని సంవత్సరాల కొద్దీ వాటికే ఎక్స్పోజ్ అయినప్పుడు అవి బాడీలోకి వెళ్ళిపోయి బాడీలో స్టోర్ అయిపోతాయి, అక్యుములేట్ అవుతాయి. ఓకేనా? అంటే ఈ హెవీ మెటల్స్ని మనకు ఎక్స్క్రీట్ చేసే సిస్టమ్ రెడీ అవ్వలేదు బాడీలో. సో ఇవన్నీ బాడీలో అక్యుములేట్ అయిపోయి అవి స్లోగా క్యాన్సర్ని కాజ్ చేస్తాయి. సో అందుకే మనం పెయింటింగ్ అంటే మనం ఏదో ఇంటి దగ్గర ఒకసారికి 2 సార్లకు వేసుకుంటే వచ్చేది కాదు. బట్ పెయింటర్స్ ఉంటారు, వాళ్ళు లైఫ్ లాంగ్ డైలీ పోయి పెయింట్ వేస్తూ ఉంటాడు. సో ఆ లాంగ్ ఎక్స్పోజర్ వల్ల హీఈస్ అట్ ద రిస్క్, క్యాన్సర్ రిస్క్లో ఉంటాడు. వాళ్ళ చేతుల మీద పడినా, వాళ్ళ స్కిన్ మీద పడినా, ఇన్హేల్ చేసినా కూడా అందులో చాలా అంటే బెంజిన్ గ్యాస్ అవన్నీ రిలీజ్ అవుతాయి. సో అవి కూడా ఇన్హేల్ చేసినా కూడా హై రిస్క్. జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లాస్టిక్ ఎట్లా వాడినా ప్రమాదమే. చిన్నపిల్లలకైతే అసలు ప్లాస్టిక్ ఇవ్వకూడదు. చిన్నపిల్లలు వాటర్ బాటిల్స్, సిలికాన్ వాటర్ బాటిల్స్ అలా ఉన్నాయి కదా, అవి మంచిగా డాక్టర్ గారు. అందులో కొన్ని క్వాలిటీ బాటిల్స్ అంటే క్వాలిటీ ప్లాస్టిక్ వాడిన బాటిల్స్ యాక్సెప్టబుల్. ఎప్పటి వరకు అది హీట్కి కానీ ఎండకు కానీ ఎక్స్పోజ్ అవ్వనంత వరకు సో దే ఆర్ యాక్సెప్టబుల్. బట్ కానీ మనం రొటీన్గా వాడే కొన్ని వాటర్ బాటిల్ అంటే లో క్వాలిటీ వాటర్ బాటిల్స్ కానీ, ఇప్పుడు మనం బయట కొనే 20 రూపీస్ వాటర్ బాటిల్స్ కానీ, దే ఆర్ ద వెరీ చీప్ ప్లాస్టిక్స్. అవి ఏంటంటే సింగిల్ యూజ్కి డిజైన్ చేయబడ్డాయి. కానీ మనకు అది అలవాటు కాదు కదా, ఒకసారి కొన్నాము అని అంటే దాన్ని అది పాడయ్యే వరకు దాన్ని వాడుతూనే ఉంటారు. సో అది అడ్వైజబుల్ కాదు. ఒకటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, అవేర్నెస్ ఉండాలి. ప్లాస్టిక్ వాడకం చాలా తగ్గించాలి. మనకి ఈజీ వే ఒక వాటర్ని మనం క్యారీ చేయాలంటే వాటర్ బాటిలే. ఆ వాటర్ బాటిల్ దాని మీద అసలు యుద్ధమే జరుగుతున్నా ఇంకా కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిలే వాడుతూ ఉన్నారు. సో అవగాహన ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. చాలా మెటల్స్ అంటే రాగి బాటిల్ ఇలాంటివి వచ్చాయి. అన్నిటికన్నా సేఫ్ స్టీల్ అండ్ కాపర్ బోత్ ఆర్ బెనిఫిషియల్. కాకపోతే ఏంటంటే కాపర్లో మెడిసినల్ యూజ్ అంటే కాపర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, అవి వాటర్లో మిక్స్ అయిపోయి మనకు బెనిఫిట్ చేస్తాయి అని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. బట్ స్టీల్ ప్రాపర్గా మెయింటైన్ చేసినప్పుడు అది ఈ కోకోనట్ వాటర్ ఇలాంటివి డైరెక్ట్గా మనకి ఎలా వస్తుందో న్యాచురల్ బాండం ద్వారా అలా తీసుకుంటేనే మంచిది. ప్లాస్టిక్ నుంచి క్యారీ చేసి ఆ బాటిల్లో పట్టుకొని తెచ్చుకొని వాడితే మాత్రం అది మనం చెప్పలేము. దానివల్ల వచ్చే లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.